మీకు బాగా మోస్ట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ ఏదండి మీ మొత్తం మ్యూజికల్ కెరియర్ ఇన్ ఎనీ స్టేట్, ఎనీ లాంగ్వేజ్? తత్తితో అనే ఒక పాట ఉంది, దాంట్లో కూడా కీబోర్డ్ నేను కలిపి పాడే అలాంటి కాంపిటీషన్ లాగా వస్తుంది. తర్వాత కోలవినియమ్మ రాజకాళియమ్మ అని ఒక పాట తమిళ్లో, అది కూడా కంటిన్యూస్గా ఊపిరి కోసం స్పేస్ లేకుండా వస్తుంది. అది ఒక పాట, ఏ శ్వాసలో చేరితే. తర్వాత అలాంటి కొన్ని సాంగ్స్ ఉంది, నాకు ఏం గుర్తు రాలేదు ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు. తెలుగులో, తమిళంలో, కన్నడలో, మలయాళంలో బహుశా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డు అందుకున్న ఏకైక గాయనిమణి మీరు. అంటే సీనియర్ గాయనిమణులకి ఆదరణ లభించినా కూడా వాళ్ళ పాటలకి చాలా గొప్ప ప్రోత్సాహం ఆడియన్స్ నుంచి వచ్చినా కూడా మీకు వచ్చినన్ని అవార్డ్స్ వారికి రాలేదు. హౌ డూ యూ ఫీల్ ఈరోజు తిరిగి చూసుకుంటే అది ఆ సక్సెస్ చూస్తే? అదేదో ఒక రాశి అంతే, మనకు గాడ్ కొన్ని ఇస్తారు, కొన్ని తీస్తారు. అలాగే ఒక్కొక్క టైం ఐ డోంట్ నో, మేబీ మై హారోస్కోప్, ఐ డోంట్ నో వాట్ టు సే. అయితే నాకు అవార్డు వచ్చిన అన్ని సాంగ్స్ మంచి సాంగ్స్ కానీ చెప్పకూడదు, దానికంటే మంచి సాంగ్స్ నేను పాడాను. అయితే అవార్డు ఒక ప్రోత్సాహనం, అది పాటకి ఇచ్చారో అది నేను సంతోషంగా స్వీకరించాను.